ఉద్యోగస్తులకు రావాల్సిన ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా మీరు కాలయాపన చేస్తా ఉన్నారు. మరి రేపు 1వ తారీఖు వస్తా ఉంది, ఇంకొక డిఏ వస్తుంది, 4 డిఏలు. ఒక పక్క డిఏలు 4 ఉంటే పిఆర్సీ లేదు, ఐఆర్ ఇస్తామన్నారు మేము వచ్చిన తర్వాత, ఐఆర్ లేదు. ఉద్యోగస్తులకు రావాల్సిన ఏ ఫైనాన్షియల్ గా రావాల్సింది ఏ ఒక్కటి ఇవ్వట్లేదు. వాళ్ళ సొమ్ము కూడా మీరు వాడుకుని దాదాపుగా 34,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వాడుకుని మరి ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ గానీ, అదే విధంగా జీపీఎఫ్లు గానీ, మెడికల్ బిల్స్ అయితేనేంటి, మరి ఇలాంటి అన్ని కూడా ఏపీజేలు ఇలాంటి అన్ని కూడా ఏ ఒక్కటి కూడా ఉద్యోగస్తులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మరి కాకమ్మ కబుర్లు చెబుతూ సంపద సృష్టిస్తాము, సంపద సృష్టిస్తూనే ఉద్యోగస్తుల యొక్క ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామంటున్నారు. మరి మాకైతే నమ్మకం ఉండట్లా. దాదాపు ఇప్పటికే మరి 3 లక్షల కోట్ల దాకా మరి అప్పులు తీసుకొస్తున్నారు. మరి సంపాదిస్తున్నారా, అప్పులు తీసుకొస్తున్నారా మాకు అనవసరం. మాకు రావాల్సినటువంటి డబ్బులు ఉద్యోగస్తులకు గానీ, పెన్షనర్స్ గానీ మీరు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇలా కాలయాపన చేసుకుని కళ్ళబుల్లి మాటలతో ఎంతవరకు కాలయాపన చేస్తారు అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతిదాన్ని కూడా ఉద్యోగుల మీద పెట్టి వాళ్ళని బాధ్యులు చేయొద్దు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరి హెచ్చరిక చేస్తూ ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.